నమ్ముట నీ వల్ల అయితే ఖర్చాలను పెట్టాలా? నమ్మాలంటే నీ ఆస్తిని ఐశ్వర్యాన్ని దేవుడేమో అడుగుతున్నాడా? కాకపోతే చాలా మందికి ఆ నమ్మటమే చాలా కష్టంగా ఉంది. నమ్మటమే చాలా కష్టంగా ఉంది. కాబట్టి గత వారం గమనిస్తున్న అంశం అది. ఈ వారం మనం మరొక నూతన అంశాన్ని గమనించబోతున్నాము. ఈనాడు అనేక కుటుంబాల వద్దకు వెళ్ళినప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు, దేవునితో ఎంతసేపు మీరు గడుపుతారని. దేవునితో కొంతమంది అయితే మోకాళ్ళ అనుభవం ఉందా అని అడుగుతారు. ఏ అనుభవం? మోకాళ్ళ అనుభవం. మొన్న ఒక గృహానికి వెళితే ఒక సహోదరుడు అంటున్నాడు, మోకాళ్ళ అనుభవం ఉండటం వల్ల మోకాళ్ళు అరిగిపోయినాయండి, నొప్పులు వస్తున్నాయండి అని. అంటే చాలా మంది అభిప్రాయం ఎలాగుందంటే, దేవునితో గడపటం అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి నైట్ పడుకునేటప్పుడు 1 గంట, 2 గంటలు, 3 గంటలు, వీలైతే ఒక హాఫ్ నైట్ లేదంటే ఒక ఫుల్ నైట్ మోకాళ్ళని ప్రార్థిస్తే దేవుడు మన మొరాలకిస్తాడు, మనతోనే ఉంటాడు అనే భ్రమలో చాలా మంది క్రైస్తవులు బ్రతుకుతా ఉన్నారు. యేసుక్రీస్తు ఎక్కడా కూడా అపోస్తులని మీకు మోకాళ్ళ అనుభవం ఉందా అని అడగలే. అర్థమవుతుందండి? మోకాళ్ళ అనుభవం గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా రాయబడలే. అది మనుషులు కల్పించిన మాట. మోకాళ్ళ అనుభవం అనేది అసలు దేవునితో గడపడం అంటే ఏంటి? లేదంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం అంటే ఏమిటి? ఎవరి చిత్తాన్ని? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం అంటే ఏమిటి? దేవునితో గడపడం అంటే ఏమిటి అనే దాని గురించి పరిశీలన చేద్దాండి. తండ్రి చిత్తము నెరవేర్చడనగా ఏమి? లేదంటే దేవునితో గడపటం అంటే ఏమిటి? దేవునితో గడుపుట అనగా ఏమి? ఇంత మునుపు మనం గమనిస్తున్నట్టుగా నేటి క్రైస్తవుల్లో చాలా మంది కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం అనగా ఏమై ఉందో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళకు అర్థం చేసుకునే మనసు కూడా వాళ్ళకు ఉండలేకుండా పోతుంది. ఎందుకంటే ఆయన చిత్తాన్ని ఏ పద్ధతిలో అయితే నెరవేర్చమంటున్నాడో, జరిగించమంటున్నాడో ఆ పద్ధతి తప్ప మిగతా పద్ధతులన్నింటినీ అనుసరిస్తూ ఉన్నారు. ఆ పద్ధతి తప్ప మిగతా పద్ధతులన్నింటినీ కూడా అనుసరిస్తూ ఉన్నారు. ఉదాహరణకు మోకాళ్ళ అనుభవం కానీ, లేదంటే దేవునితో గడపడం అని కానీ రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా మనుషులు కల్పించిన పద్ధతులన్నీ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఇదన్నీ కూడా దేవునికి ఇష్టమైన విధానం కాదని దేవుడు తెలియజేస్తున్నాడు. ఉదాహరణకు మనం గమనిస్తే ఒక తల్లిదండ్రులు తమ బిడ్డలు మీరు ప్రతిరోజు స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళి మంచి ఉత్తీర్ణతను సాధించాలని కోరుకుంటారు. ఆ కుమారుడు ప్రతిరోజు స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్లకుండా వేరే మార్గంలో ఉత్తీర్ణత సాధించి తండ్రి వద్దకు వచ్చి, డాడీ నేను ఇదిగో ఈ ఉత్తీర్ణత సాధించానంటే అప్పుడు ఆ తండ్రి ఏమంటాడండి? నేను కోరుకున్న విధానం ఇది కాదు. ఏంటిది? నేను ఆశించిన విధానం ఇది కాదు. నీ యొద్ద నుండి నీకేం చెప్పాను?
ప్రతిరోజు కూడా డైలీగా స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి నువ్వు మంచిగా చదువుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి ఉత్తీర్ణత సాధించాలని నేనైతే కోరుకున్నా. కానీ నువ్వేం చేసావు? కాపీ కొట్టు, లేదంటే ఆ యొక్క పేపర్లను డబ్బుతో కొనుక్కొను నువ్వు ఉత్తీర్ణత సాధించావు. ఇది యోగ్యమైనది కాదు, ఇది నాకు ఇష్టమైనది కాదు అని భౌతికంగా మనం చెప్తా ఉంటాం. అది చదువైనా మిగతా ఏ పనైనా సరే. ఎందుకంటే మన బిడ్డలు మనకిష్టమైనట్టుగా నడవాలని మనం కోరుకుంటాం, అది తప్పులేదు. అదే రీతిగా మన ఆత్మలకు తండ్రి అయినప్పుడు దేవుడు కూడా ఆయన చిత్తాన్ని జరిగించే విషయంలో ఆయన ఒక విధానాన్ని తెలియజేశాడు, ఒక మార్గాన్ని చూపాడు. ఆ మార్గం, ఆ విధానం ఎక్కడికి వస్తే చూస్తే మనకు అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథానికి వచ్చి చూస్తే, పరిశీలన చేస్తే అర్థమైంది. అదా కదా. కాకపోతే చాలా మంది క్రైస్తవులు పరిశుద్ధ గ్రంథానికి వెలుపట ఉండి వెతుకుతా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లోతైన జ్ఞానాన్ని అయితే వెతకట్లేదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో తండ్రి చిత్తాన్ని జరిగించిన వారికి మాదిని మనం చూద్దాం. ఎవరున్నారో అసలు నిజంగా తండ్రి చిత్తాన్ని జరిగించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా పరిశుద్ధ గ్రంథంలోని మనం గమనించగలిగినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 56 వచనాల వరకు. మత్తయి సువార్త 26వ అధ్యాయము మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి. అంతటా యేసు వారితో కూడా గెత్సెమని అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండటని శిష్యులతో చెప్పి. ఇక్కడ క్రీస్తు ప్రభువుని అప్పగింపబోతున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి విషయాలండి ఇవి. ఆయన అప్పగింపబడేటకు ముందు జరిగినటువంటి సిచ్యువేషన్ అన్నమాట. అంతటా యేసు వారితో కూడా గెత్సెమని అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి. యేసుక్రీస్తుని ఎక్కడ పట్టుకున్నారండి? రోమా ప్రభుత్వం, రోమా సైనికులు ఎక్కడ పట్టుకున్నారు? ఈ గెత్సెమని తోటలోనే. పట్టించింది ఎవరు? ఇస్కరియోతు యోధ. గెత్సెమని అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి, పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాను. ఏం చేశాడండి? దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాను. మొదలు పెట్టినప్పుడు ఏమైంది? అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. ఏమన్నాడు? మరణమగునంతగా. ఎందుకొరకంటే ఆయనను మరికొద్ది గంటల్లో సిలువ వేయబోతున్నారు. అది ఆయనకు తెలుసు. మరి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు తండ్రికి, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నీ చిత్తమైతే. మరలా ఏమంటున్నాడు? నీ చిత్తమే సిద్ధించనుగాక. నిద్రపోవద్దు. నిద్ర వస్తా ఉంటే లేచి నుంచుంటే నిద్రపోద్ది. ఏమంటున్నాడు? నీ చిత్తమే. చూడండి 39లో ఉందో లేదా మాట? 39. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని. అదే మనమైతే క్రీస్తు కొరకు వాళ్ళ సువార్త ప్రకటించమంటేనే ఎండాకాలంగా బ్రదరు
ఈ ఎండలో మనం వెళ్ళగలమా? అదే వర్షాకాలం అయితే వర్షాకాలం కండి, చలి అయితే చలికాలం కండి. ఆయన మనకు ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ, మనకు ఆరోగ్యాన్ని ఇస్తూ, మనకు కావాల్సిన సకలీయులను మనకు సమకూరుస్తుంటే, స్వార్థ ప్రకటించవలసిన భారం ఉంది మన మీద ఉంచితే వెళతానని ఎంతమంది మోసం చేస్తున్నారు ఆయన. ఆ మోసం చేసే స్థితిలో మనం కూడా ఉంటున్నాం. మన జ్ఞాపకం ఉంటుందో ఉండలేదు కదా. సువార్త ప్రకటించకు వెళ్తామని ఆనాడు మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, ఈనాడు కూడా ఉంటున్నారు మనలో కూడా. కానీ ఆయన క్రీస్తు ప్రభు మనకు మాదిరి అయినాడు. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, ప్రాణం ఇవ్వటానికి కూడా ఈనాడు కొద్దిసేపు ఎండలో ఉండటానికి మనం భయపడుతున్నాం. ఇంకా ఏమన్నాడు చూడండి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవటం సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక. అంటే అర్థమైంది, నీ చిత్తమే సిద్ధించునుగాక అంటే అర్థమైందండి, నీ ఇష్టమే జరుగునుగాక. పెదవులతో మనలాగా ప్రార్థించాడా? హృదయంలో నుంచి వచ్చిన మాటలు ఇవి. ఎప్పుడు ఎలాగో పెదవులతో వచ్చిన మాటలా, హృదయంలో నుంచి వచ్చిన మాటలా? మరి ఈనాడు అలాగూ నువ్వు చెప్పగలవా? ఈనాడు క్రీస్తు అయితే నీ కొరకు మరణించమని, తండ్రి అయితే నీ కొరకు మరణించమని చెప్పట్లేదు. కానీ క్రీస్తు ప్రభు వలె ప్రతి విషయంలో కూడా తండ్రి చిత్తాన్ని జరిగించమని కోరుతుంటాం. ఈనాడు మనం కనీసం 168 గంటల్లో ఒక అర్ధగంట గంట కూడా సువార్త ప్రకటించడానికి సమయాన్ని కేటాయించలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటున్నాం. అంత బిజీ షెడ్యూల్లో మనం ఉంటున్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, 56 వరకు మనం చదువుకుంటూ వెళితే ఆ యొక్క గెత్సేమని తోటలో ఇస్కరియోతు యోధ ఆయన దగ్గరకు వచ్చి రోమా సైనికుల దగ్గర ఆయన వెంట పెట్టుకొని వచ్చి క్రీస్తు ప్రభు ఎవరో వాళ్ళకు తెలిపి ముద్దు పెట్టుకొని అవునా అప్పగించాడు. అయితే అప్పగించిన తర్వాత లేదు నేను ప్రార్థన చేయటం వరకే, తండ్రి చిత్తాన్ని నెరవేర్స్తాను, నేను అప్పగిస్తాను, నేను ఇష్టపడను, నేను కవర్షన్లో బలి అవ్వటానికి ఇష్టపడ్డాను అన్నాడా? మరి నేటి క్రైస్తవులు ఏంది, ప్రార్థన వరకు ఆగుతున్నారు. తండ్రి చిత్తం నెరవేర్చడం అంటే ఏమండి? తండ్రి చిత్తం నెరవేర్చడం అంటే ప్రార్థన వరకు ఆగుతున్నారేంటి? లోకంలో పనులన్నింటినీ కూడా అలాగే ఆగుతున్నామా? మంచిగా భోజనాలు వండుకుంటే సరిపోతుంది అనుకున్నామా? వాడిని భుజిస్తున్నాం కదా. మరి తండ్రి చిత్తాన్ని ప్రారంభంలోనే సగం ఎందుకు జరిగిస్తూ మేము పూర్తి స్థాయిలో జరిగిస్తున్నామని చెప్పుకుంటున్నారు? అర్థమవుతుందా మీకు? ఇక్కడ చూడండి, క్రీస్తు ప్రభు తండ్రి చిత్తాన్ని ఎలాగ నెరవేర్చాడంటే, ముమ్మారు ప్రార్థించాడు, మరణమగునంతగా దుఃఖించాడు. ఆ తర్వాత ఆయన యాభై వచనం చూడండి, అయితే ప్రవర్తనల లేఖనములో నెరవేరినట్లు ఇదంతయు జరిగిందని చెప్పాను. ఏంటిదంట? ప్రవర్తనల లేఖనములు అంటే ఏంటి? ఏం చెప్పారు ప్రవర్తనలో? మెస్సియా వస్తాడు, మీ కొరకు ప్రాణం పెడతాడు. అంటే క్రీస్తు ప్రభు పూర్ణ అంగీకరిస్తేనే జరిగిందా? ఆయన ఇష్టం లేకుండా జరిగిందా? ఒకవేళ ఇష్టం లేకపోతే ఆయన ముందే తెలుసు కాబట్టి ఆ గెత్సేమనే తోట నుంచి పారిపోతారు. అవునా?
అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవునితో గడపటం అంటే, లేదంటే తండ్రి చిత్తం నెరవేర్చడం అంటే మోకాళ్ళ అనుభవం కాదు, మన ఉదయం నుంచి సాయంత్రం వరకు మన ఇష్టానుసారమైన జీవితం జీవించి 1 గంట లేదంటే 2 గంటలు లేదంటే 5 గంటలు మనం ప్రార్థిస్తే తండ్రి చిత్తాన్ని నెరవేర్చినట్టు కాదు. ఏం చేయాలి? ప్రార్థించాలి, అదే రీతిగా క్రియలు కూడా చేయాలి. ఏం చేయాలి? క్రియలు కూడా చేయాలి. క్రీస్తు ప్రభువు అలాగూ చేశారో చేయలేదా? ఆయన ప్రార్థించాడు, క్రియలు కూడా చేశాడు, అవునా కదా? పని కూడా జరిగించాడు. మరి క్రీస్తును అనుసరిస్తున్నాను అని చెప్పుకుని నీవు నేను మనం కూడా ప్రార్థించేస్తే ఇక్కడ వరకే ఆగిపోతున్నాం. ఇది కూడా పూర్తి స్థాయిలో చేయట్లే, అవునా? కాబట్టి ఇప్పుడు సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచన చేసుకుందాం. మనం తండ్రి చిత్తం నెరవేర్చడం అంటే ఏంటి? దేవునితో గడపడం అంటే ఏమిటి? ప్రార్థించడం వరకే కాదు, ఆయన ఏమి కోరుకున్నాడో మన యొద్ద నుండి, ఆయన ఏమి ఆశిస్తున్నాడో నీ యొద్ద నుండి నా యొద్ద నుండి, దాన్ని పూర్తి స్థాయిలో చేయటం. దాన్ని పూర్తి స్థాయిలో చేయటం. ఉదాహరణకు బాప్తిజం తీసుకున్న నీవు నీ జీవితంలో ఒక 10 మందిని నీ ద్వారా క్రీస్తులోకి నడపాలని దేవుడు కోరుకుంటే, నువ్వు ఏ ఒక్కరినో ఇద్దరినో నడిపి ఇది నాకు సరిపోయింది అనుకుంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చినట్ట? కాదండి. నేను క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం కూడా సమయానికి ఆరాధనకు వస్తాను, సంఘ కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొంటాను, నేను తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాకంటే పూర్తి స్థాయిలో నెరవేర్చట్లే. ఎందుకంటే ప్రతి ఆదివారం ఆరాధన రావటం, సంఘ కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొనటం, ఇవి కాదు పూర్తి స్థాయిలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం అంటే. ఇంకా ఆయన నీ ద్వారా ఏమి ఆశిస్తున్నాడో 100% వాటిని జరిగిస్తాం. నేటి క్రైస్తవుల తీరు ఎలాగుందంటే, నేను ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ఆరాధిస్తున్నాను, సంఘ కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొంటున్నాను, స్వాత ప్రకటించకపోతే ఏమైంది? దీనిలో ఆయన చిత్తాన్ని జరిగిస్తున్నాగా, దానిలో జరిగించకపోతే ఏమైందని భ్రమలో బ్రతుకుతున్నారు. కానీ క్రీస్తు ప్రభు అలాగూ మళ్ళాగా సగం జరిగించి ఆయన చనిపోలా. క్రీస్తు ప్రభులాగా మనం కూడా ఈ శరీరంలో ఎప్పుడు ప్రాణం పోద్దో తెలియదు కాబట్టి, ప్రాణం ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే దేవుని పని జరిగించాలి. దేవుని పని ఏం చేయాలి? జరిగించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా దేవుని చిత్తాన్ని జరిగించిన వారు ఇంకా ఎవరైనా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారంటే చాలా మంది ఉన్నారు. వారిని కూడా మనం గమనించడానికి ప్రయత్నం చేద్దండి. యాకోబు పత్రిక 2:26 ప్రకారము దేవుడు క్రియారూపకమైన విశ్వాసాన్ని కోరుతున్నాడు. యాకోబు 2:26 చూడండి. యాకోబు పత్రిక 2:26 ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతం. మనం
క్రియలు లేకుండానే విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాం. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనము ఆలోచన చేసుకోవాలి. క్రియలతో కూడిన విశ్వాసాన్ని కలిగి ఉంటున్నామా, క్రియలు లేని విశ్వాసాన్ని కలిగి ఉంటున్నామా? ఒకవేళ క్రియ లేని విశ్వాసాన్ని ఉంటే ప్రతి ఆదివారము ఆరాధనకు అటెండ్ అవ్వటము, సంకార్యక్రమాలన్నింటిలో పాల్గొనటము క్రియలతో కూడిన విశ్వాసం కాదు. దేవుడు కోరిన రీతిగా ఎందరినైతే నీ ద్వారా సువార్త అందాలని, ఎందరైతే రక్షింపడాలని కోరుతున్నాడో వారందరి వద్దకు వెళ్ళి సువార్త ప్రకటించాల్సింది. సువార్త ప్రకటిస్తే అప్పుడే సంపూర్ణంగా క్రియారూపకమైన విశ్వాసాన్ని నీవు కలిగి ఉన్నట్టు. అదే ద్వితీయోపదేశకాండం 6:25 ద్వారా అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 6:25 ద్వారా ఏమన్నాడు చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 6:25 6:25. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు ఎన్ని ఆజ్ఞలంట? సమస్తమైన ఆజ్ఞలన్నిటినీ. అంతేగాని దొంగ బోధకులు, అబద్ధ బోధకులు చెప్పినట్టుగా మంచిగా ఒక 50,000 సూట్ వేసుకొని ఈ రాత్రి దేవునితో గడపడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావని, ఇవి కాదండి. ఒక రాత్రి దేవునితో గడపడం కాదు, ప్రతి రాత్రి ప్రతి సెకను దేవునితోనే గడపాలి. అర్థమవుతుందా? అంతేగాని ప్యాషన్గా ఈ రోజు నువ్వు ఈ రాత్రి దేవునితో గడపడానికి సిద్ధంగా ఉన్నావా అని అది కాదు దేవుడు కోరుకుంది. అనుక్షణము ప్రతి సెకను ఆయనతోనే గడపాలని కోరుతున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన సంబంధివి, అపవాది సంబంధివి కాదు. అపవాది బానిస సంఖ్యల నుండి దేవుడు నిన్ను విడిపించలేదు బాప్తిజం ద్వారా. కాబట్టి మనం టీవీలో వచ్చే వాక్యాలు వింటున్నప్పుడు చాలా మంది చెప్తా ఉంటారు, ఈ రాత్రి నువ్వు సిద్ధంగా ఉన్నావా దేవునితో గడపటానికని. చాలా మంది భ్రమంలో బ్రతుకుతా ఉన్నారు. అంటే ఒక రాత్రి దేవునితో గడిపితే చాలేమో అనుకుంది. దేవుడు కోరుకుంది అది కాదు. ఆయన 33.5 సంవత్సరాలు ప్రతి సెకను ప్రతి నిమిషం కూడా 12వ ఏట నుండే దేవుని చిత్తాన్ని జరిగించాడు. ఎన్నో సంవత్సరం నుంచి? 12వ ఏట నుండే సమాజ మందిరంలోకి వెళ్ళి దేవుని చిత్తాన్ని జరిగించాడు. ఎప్పటి వరకు? తను చనిపోయే చివరి సెకన్ వరకు. తండ్రి చిత్తాన్ని జరిగించాడు. కాబట్టి మీరు దేని పిల్లలు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇంకా తండ్రి చిత్తాన్ని జరిగించిన వారు ఇంకా ఎవరున్నారండి? మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆ తర్వాత పౌలు గారు కూడా తండ్రి చిత్తాన్ని జరిగించాడా, జరిగించలేదా? పౌలు గారు ఏ రీతిగా జరిగించాడు? ఆయన దమస్కు పట్టణానికి వెళ్ళేటప్పుడు ఆ దర్శనం ద్వారా ఆయన క్రీస్తుని అంగీకరించినప్పుడు, నీ కొరకు నేను ప్రాణాన్ని అర్పిస్తానని చెప్పి ఆయన ఎదుట ఆ తర్వాత మౌనంగా ఉన్నాడా పౌలు గారు? ఒకటి దక్కు 40 దెబ్బలు 3 సార్లు తిన్నాడు. అవునా? అనేక మార్లు ప్రాణాపాయాలు, అనేక ఉపద్రవాల్లో కూడా సువార్త ప్రకటించడానికి వెనుకడికి వెళ్ళాడు. అవసరమైతే చావటానికైనా ఏమన్నాడు? చివరిగా ఒక గొప్ప మాట అన్నాడు, బ్రతుకుట క్రీస్తే. మనమైతే ఎందుకన్నాడు ఆయన?
తండ్రి చిత్తాన్ని జరిగించడానికి, సువార్త ప్రకటించడానికి. మనమైతే బ్రతుకుట నీళ్ళలోనే, ఎండైతే పాను, వర్షం అయితే పాను. వర్షం ఎండలో, ఇంత ఎండలో ఎట్టబోతామండి సువార్త ప్రకటించడానికి? మీరంటే దేవుని పని చేస్తున్నారు కాబట్టి మీకు తప్పదు, మేమెందుకు మరి? ఆయన 2 కొరింథీ 11వ అధ్యాయము 26 నుంచి 31 వచనాలు మీరు చదువుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మనం చాలాసార్లు గమనించాము ఆయన ఎంతగా శ్రమ పడ్డాడో. ప్రియ సహోదరి సోదరులారా, ఆ రీతిగా ఆయన తండ్రి చిత్తాన్ని జరిగించాడు. ఆయన మాత్రమే కాదు, అపోస్తలులందరూ కూడా ఎవరి చిత్తాన్ని జరిగించారు? అవునా? మత్తయి సువార్త 19వ అధ్యాయం 27 వచనం నుంచి 30 వచనాలు చదువుకోండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము. పేతురు ఏమంటున్నాడు? 27వ వచనం పైకి వెళితే ఒక ధనవంతుడైన యవనస్తుడు వచ్చి నేను వెంబడించాలంటే ఏం చేయాలన్నప్పుడు, నీకున్న ఆస్తి మొత్తాన్ని కూడా ఇవ్వమన్నప్పుడు వ్యసన పడుతూ వెళ్ళాడు కదా. ఆ తర్వాత పేతురు అడుగుతున్నాడు, అయ్యా మేమైతే సమస్తమును విడిచి, ఏంటిది? సమస్తమును విడిచి. సమస్తం అంటే తల్లిదండ్రులు, ఇంకా ముఖ్యంగా భార్యలు, భర్తలు, బిడ్డలు. అవునా? ఇప్పుడు కొత్త నిబంధనలు మనం ఉన్నాం కదా, అంటే టెక్నాలజీ మారింది కదా, వీళ్ళ కొరకే మనం సువార్త ప్రకటించడానికి వెనకాడుతున్నాం, వీళ్ళని సాగ్గా చూపి. వాళ్ళేమో సమస్తాన్ని విడిచిపెట్టారు, అపోస్తులేమో వాళ్ళు విడిచిపెట్టారు, ఇంకా మనం ఎందుకు విడిచిపెట్టాలని? అవునా? మనకంతా సమకూర్చి వెళ్ళారు కదా అని మనం ఉంటున్నాం. కాబట్టి మీ సహోదరి సోదరులారా, అపోస్తులు తండ్రి చిత్తాన్ని క్రీస్తు ప్రభు వలె జరిగించారు. ఎవరి వలె? క్రీస్తు వలె జరిగించారు. ఆదిమ క్రైస్తవులు కూడా ఎవరు? ఎవరు? ఆదిమ క్రైస్తవులు ఎవరు? అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 41వ వచనం ద్వారా చెప్పాడే, 3000 మంది, ఇంచుమించు 3000 మంది బాప్తిజం పొందారని. ఆ 3000 మందితో మొదలు పెట్టుకొని కొన్ని వేల తరాలు కూడా తండ్రి చిత్తాన్ని అపోస్తుల మాదిరిగానే, అంటే క్రీస్తు మాదిరిగానే జరిగించారు వీళ్ళు కూడా. ఇప్పుడు నేటి క్రైస్తవులైతే క్రీస్తు ప్రభు మాదిరిగా, అపోస్తుల మాదిరిగా, ఆదిమ క్రైస్తవుల మాదిరిగా జరిగిస్తున్నారా? 50-50 లేదంటే 30-70. అవునా? పర్సంటేజ్ లెక్కేసుకుంటున్నారు. నెలకి 4 ఆదివారాలు లేదంటే 5 ఆదివారాలు ఉంటే 2 ఆదివారాలు వెళితే చాలులే ఆరాధనకు. సంఘ కార్యక్రమాలు ఉంటే 1 వారం వెళితే చాలు, లేదంటే ఈ రెండింటిలో పాల్గొంటే సువార్త ప్రకటించకపోయినా చాలు. అంటే నేటి క్రైస్తవులు తండ్రి చిత్తాన్ని పూర్తి స్థాయిలో జరిగించట్లేదు. నిజంగా జరిగిస్తే లోకంలో ఎంతమంది దేవునికి విరోధులుగా ఉంటున్నారు, అన్నిలుగా ఉంటున్నారు. మన కళ్ళెదుట వాళ్ళు కనిపిస్తున్నారంటే మనం పని చేయట్లేదని అర్థం చేసుకోవాలి. అన్నిలుగా, సరే అన్నిలు కాకపోయినా నామకర్త క్రైస్తవులైనా మన కళ్ళకు కనిపిస్తున్నారంటే సిగ్గుపడాలి మనం. ఎందుకంటే వాళ్ళకు సత్యాన్ని చెప్పే ఆయుష్ను, ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇస్తున్నా కూడా ఏం చేస్తున్నాం? సద్వినియోగం చేసుకోవట్లే.
సద్వినియోగం చేసుకోవట్లే. కానీ క్రీస్తు ప్రభు ఎక్కడా కూడా లోపాన్ని కలిగి లేడు. అపోస్తులు ఎక్కడా లోపాన్ని కలిగి లేరు. ఆదిమ క్రైస్తవులు ఎక్కడా లోపాన్ని కలిగి లేరు. వీళ్ళని బట్టే కదా మనం నడుచుకోవాల్సింది. మరి మనం ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటున్నాం? పైకి సత్య సంబంధం వల్ల సత్యాన్ని చాటేవారం, సత్య స్తంభాలుగా ఉండాలని దేవుడు మనల్ని నియమించాడు. కానీ మనమైతే నిజంగా ఆ మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం, 27, 28, 29 వచనాలు ఒకసారి చదువుకున్నప్పుడల్లా మనకు జ్ఞానం కలగాలి, బుద్ధి రావాలి, బోధ కలగాలి. ఆయన కొరకు ఏమేమి విడిచిపెట్టుకోవాలో కొన్ని వేల సంవత్సరాల కంటే ముందుగానే వాళ్ళు విడిచిపెట్టుకున్నారు. మనం విడిచిపెట్టుకోలేకపోతున్నాం. అయితే తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించిన వారు కూడా ఉన్నారు. సంపూర్ణంగా మనలాగా. తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించిన వారు ఎవరో? మొట్టమొదటి వ్యక్తి ఇస్కరియోతు యోధ. అవునా? ఏం చేశాడు ఆయన? ఎవరు? ఈ యొక్క ఇస్కరియోతు యోధ క్రీస్తు ప్రభు శిష్యుడే, మొట్టమొదటి నుంచి ఉన్నవాడే. ధనాపేక్షను ఆశించి దీన్ని 30 వెండి నాణ్యాలు, అవునా, 30 వెండి నాణ్యాలను ఆశించి ఎవరు నమ్మాడు? క్రీస్తు ప్రభుని. ఈనాడు నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి చాలా మంది, ముఖ్యంగా సత్య సంబంధులు కూడా ఆ ధనము కొరకు దేవుణ్ణి ప్రతి ఆదివారమును ఆరాధించకుండా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇస్కరియోతు యోధాకు ఎలాగూ శిక్ష పడిందో, శిక్ష అనుభవించాడో, మనం కూడా అలాగే గురవుతాము. దేవుని చిత్తాన్ని కనుక సంపూర్ణంగా జరిగించకపోతే. ఇదే మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనాన్ని గమనించండి. ఇరవై 26:15. అప్పుడు 14 నుంచి, అప్పుడు 12 మందిలో నొకడుగు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమి ఇచ్చురని వారిని అడిగాను. ఆ యోధానేమో ఏను పోయి ఆయన అడిగిండు, వాళ్ళని అడిగిండు. ఇప్పుడు మనకేమో మన మేనేజర్ కానీ, మనకు పని కల్పించే యజమాని కానీ, ఇవాళ నీకు ఎక్కువ కూలిస్తాను, నీకు ఎక్కువ శాలరీ ఇస్తాను రమ్మంటే మనం వెళ్తాం. యోధానేమో ఏనే పోయి వెళ్ళిండు, నేను ఆయన అప్పగిస్తానంటే ఎంత ఇస్తారని. మనకేమో మనకు పై అధికారులు, మన మేనేజర్లు మనకు వలవేస్తా ఉన్నారు. ఆ వల్ల మనం పడతా ఉన్నాం సత్యానికి కూడా. కాబట్టి ఏమన్నాడు? నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమి ఇచ్చురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి, ఎన్ని? ఆ తర్వాత
దేమ ఎవరు? ఎవరైనా దేమ ఎవరండి? పౌలు జత పనివాడు. పౌలు జత పనివాడు, అవునా? ఈ దేమ కూడా ఏం చేశాడు? ఈ లోకాన్ని స్నేహించాడు. బాప్తిని తీసుకొని కొన్ని సంవత్సరాలు బాగానే పౌలు గారితో పాటు స్వార్థ ప్రకటించాడు. పౌలు గారితో పాటు విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. కానీ కడవరకు ఆ విశ్వాసాన్ని కడవరకు కొనసాగించలేకపోయాడు. అవునా? నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ఉందా? 2 తిమోతి 4:10 గమనించండి. 2 తిమోతి 4:10. పురుషుల దగ్గర ఎవరి దగ్గర బైబిల్ లేదనుకుంటా, పాపం చదవలేకపోతున్నారు. 2 తిమోతి 4:10, 9-10 చూడండి. నా ఎదుగు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము, దేమా ఈ లోకమును స్నేహించి. ఏంటంట? దేమా ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. మనం కూడా ఆదివారం ఆరాధన కానీ సంఘ కార్యక్రమాలు ఉంటే వాటిని అగ్గొట్టి, పెళ్ళి ఉంటే పెళ్ళికి పోతాం, బంధువులు వచ్చారని చెప్తాం, రకరకాల కారణాలు చెప్తాం. అవునా? అంటే ఏ ప్రదేశంలో ఎప్పుడు నీవు ఉండాలో దేవుడు డిసైడ్ చేస్తే, దేవుడు డిసైడ్ చేసిన దాన్ని తిరస్కరిస్తూ మన ఇష్టాన్ని జరిగిస్తాం. ఇక్కడ లోకాన్ని స్నేహించడం వల్ల దేమా ఏమయ్యాడు? తండ్రి చిత్తాన్ని జరిగించడం మధ్యలోనే కాడి విడిచిపెట్టి పారిపోయాడు. అవునా? తను క్రీస్తులోకి రాకమునుపు అదే లోకాన్ని స్నేహించాడు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత అదే లోకాన్ని అసహించుకున్నాడు. మళ్ళా ఏమైంది? ఎందుకు తిరిగాడు? క్రీస్తుని బాప్తిని తీసుకున్న మరి అందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. పోలు నడుచుకోవాలి. అది ఎప్పటి వరకు? అది మర్చిపోతున్నాం మనం. ఇంకా గలతీ పట్టణంలో విశ్వాసులు గలతీ గలతీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని 6-7 వచనాలకు మనం గమనిస్తే, గలతీ పత్రిక 1వ అధ్యాయము 1 చాలు. ఏమన్నాడు ఇక్కడ పౌలు గారు? గలతీ పట్టణంలో విశ్వాసంతో మాట్లాడుతున్నారు. ఏమని? క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అవునా? అంటే వీళ్ళు క్రీస్తు కృపను బట్టి పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త. అవునా? అంటే భిన్నమైన సువార్త అంటే అపవాది గారి బోధ, అబద్ధ బోధ. ఎందుకంటే వాడి మాటలు చాలా తీయగా ఉంటాయి కదా, చాలా తీయగా ఉంటాయి, రమ్యంగా ఉంటాయి, రుచిగా కూడా ఉంటాయి అపవాది బోధ. అదే సత్యమైన బోధ అనుకోండి, కీళ్లను మూలుగులను విభజించుచు
ఎందుకంటే మనం చేసే తప్పుల్ని ఎత్తి చూపుతుంది సత్యమైన బోధ. అది ఎవరు మాత్రమే వినగలరు? ఎవరైతే నాలో ఉన్న లోపాన్ని దిద్దుకునే మనసు నాకు ఉందనుకోండి, సత్యమైన బోధ నేను వినగలను. నా లోపాలని ఎత్తి చూపుతుంది అనుకోండి, దిద్దుకునే మనసు నాకు లేకపోతే ఏంది బోధ? ప్రతిసారి ఖండించి చెప్తారేంటి బోధ? వాక్యమేంటి ఎప్పుడు ఖండించి చెప్తారు, ఎప్పుడు నా గురించే చెప్పినట్టు ఉంటుంది అని అనుకుంటా ఉంటాం. మెడిసిన్ నోట్లో వేసుకుంటాం, అవునా? ఎక్కడ పోయి పనిచేసింది అది? నోట్లో నాలుగు మీద పనిచేసిద్దా? వేసుకునేది నోట్లోనే కదా. మనకి ఎక్కడైతే శరీర అవయవాల్లో ఏ భాగం అయితే నొప్పిగా ఉందో ఆ భాగం దగ్గర పోయి పనిచేసింది మెడిసిన్, అవునా? వాక్యం కూడా అంతే. నీలో మనలో ఏ లోపం అయితే ఉందో అక్కడ పోయే పనిచేసింది. అది దిద్దుకునే మనసు ఉన్నప్పుడే. దిద్దుకోలేని మనసు లేకపోతే చేసేదేం లేదు. ఇక్కడ పౌలు గారి బోధ ఎలాగుంటుంది? ఎలాగుంటుందంటే పౌలు గారి బోధ, పౌలు గారి బోధ అంటే క్రీస్తు బోధ. క్రీస్తు బోధనే కదా ఆయన ప్రకటించింది. మనుషులను సంతోషపెట్టే బోధ ఆయన జీవితంలో ఒక్కసారి కూడా చేయలేదంట. ఆయన జీవితంలో అంటే మనుషులను సంతోషపెట్టే బోధ చేయలేదు కాబట్టి వాళ్ళు భిన్నమైన స్వార్థ తట్టుకు తిరిగారు. ఏంటిది? కొన్ని మాసాల క్రితం ఓ సహోదరి వచ్చి మరలా సత్యాన్ని పూర్తిగా విని ఎవరో వల్ల తప్పిపోయింది, భర్త వల్ల. పైకేమో నేను సత్యాన్ని పూర్తిగా నమ్మాను, విశ్వసించానని పెదవులతో చెప్తారు మాటలు, హృదయం నుంచి అయితే రావు. నిజంగా పూర్తి స్థాయిలో అంగీకరిస్తే ఎలాగ తప్పిపోతారు? సత్యమైన బోధ విని అదే చెవులతో ఎలాగ అసత్యమైన బోధ వింటారు? ఆ సత్యమైన బోధ వినటానికి కొన్నాళ్ళు నిరీక్షించమంటే మళ్ళీ నిరీక్షణ కలిగి ఉంటారంట. అంటే అపవాదిగాడు బాగా బలంగా పనిచేస్తున్నాడు వాళ్ళ హృదయాల్లో. అలాంటి వారితో మాట్లాడటం కూడా అర్థమే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే ఆయన గలతీ పట్టణంలో ఉండి సువార్త ప్రకటించడా, అనేక పట్టణాల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించి, గలతీ పట్టణంలో కూడా సువార్త ప్రకటించి వాళ్ళు క్రీస్తు వైపుకు, క్రీస్తును అంగీకరించినట్లుగా ప్రయాసపడితే కొన్నాళ్ళు ఆగిన తర్వాత మళ్ళా వెనక్కి తిరిగారు. కాబట్టి మరి సహోదరి సోదరులారా, అలాంటి విధానంలో నేడు క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. మన ఎవరో ఒక సహోదరుడు అంటున్నాడు, అమ్మ క్రీస్తు సంఘం బోధనాలంటే చాలా ఓర్పు ఉండాలండి, దిద్దుకునే మనసు ఉండాలండి, కఠినంగా ఉంటాయి మాటలంట. సత్యాన్ని ప్రకటించే వారి మాటలు కఠినంగా ఉంటాయంట. ప్రకటించే వారి మాటలు కఠినంగా ఉండవు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు కఠినంగా ఉంటాయి. అర్థమవుతుందండి? వాక్యానికి కలిపి చెరపని బోధ కఠినంగానే ఉంటుంది, కలిపి చెరపని బోధ తీయగా ఉంటుంది. కాబట్టి గలతీ పట్టణ విశ్వాసులు ఎంత త్వరగా తిరిగిపోయారు. ఎక్కడికి? భిన్నమైన ఆ తర్వాత తండ్రి చిత్తాన్ని నెరవేర్చే బోధ ఏంటి? ఇదే గలతీ పత్రిక ద్వారా చెప్తున్నాడు.
తండ్రి చిత్తాన్ని నెరవేర్చే బోధ ఏది? దేవుని సంతోషపెట్టే బోధ, మనుషులను పెట్టే బోధ. ఇదే గలతీ పత్రిక 1:10 గమనించండి. ఇప్పుడు నేను మనుషులదైన సంపాదించుకొని చూచున్నానా? పలానోళ్ళు దశభాగం ఎక్కువ ఇస్తారండి. వాళ్ళు ఏ టైంకి వచ్చినా కూడా ఒకవేళ వాళ్ళని గద్దిస్తే వాళ్ళు ఇచ్చే దశభాగం పోద్దేమో. అవునా? వాళ్ళ ద్వారా ఇదిగో 4 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వీళ్ళని గద్దిస్తే 4 కుటుంబాలు మిస్ అయితేమో, సంఖ్య తగ్గిద్దేమో. అవునా? ఇవన్నీ ఏంటిది? మనుషులదైన సంపాదించుకోవటం. చూడండి, పౌలు గారు ఉన్నాడు, ఇప్పుడు నేను మనుషులదైన సంపాదించుకొని చూస్తున్నానా, దేవునిదైన సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టకూడుచున్నానా? నేను ఎప్పటికీ నీ మనుషులను సంతోషపెట్టేవాడినైతే క్రీస్తుకు దాసుడును. ఎవరికి దాసుడిగా ఉండటానికి సువార్త ప్రకటించాలి? క్రీస్తుగా, అపవాదిగాడిగా? మనం కూడా ఎవరిని సంతోషపెట్టడానికి బోధ వినాలి? క్రీస్తునా, అపవాదిగాడినా? కాబట్టి ప్రియమైన పిల్లరా, ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇక్కడ పౌలు గారు 6వ వచనంలో ఒక మాటను తెలియజేశాడు గలతీలోని విశ్వాసులకు. వారు భిన్నమైన సువార్త తట్టుకు తిరిగినప్పుడు వాళ్ళను గద్దించాడు, హెచ్చరించాడు. 10వ వచనంలోకి వచ్చేసరికి మీకు ఇష్టమైన బోధ నేను చేయనని కరాఖండిగా చెప్పాడు. అవునా కదా? అవునా కదండి? మరి ఈనాడు ఎందుకు భిన్నమైన సువార్తలు వస్తున్నాయంటే మనుషుల దయను కోరుతున్నారు, మనుషులు సంతోష పెడతా ఉన్నారు. అంటే వాక్యములకు కలిపి చెరిపేడు బోధంతా కూడా తండ్రి చిత్తాన్ని జరిగించేదే, జరిగించదా? జరిగించినది. వాక్యానికి ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని బోధించే బోధ ఏమైనది? తండ్రి చిత్తాన్ని జరిగించే బోధ. మరి ఈనాడు మన కుటుంబ సభ్యుల్లో, మన బంధువుల్లో, మన స్నేహితుల్లో ఎంతమంది తండ్రి చిత్తాన్ని జరిగించిన బోధ వింటున్నారు? వారికి ప్రకటించాల్సిన బాధ్యత మన మీద లేదా? వారికి ప్రకటించాల్సిన బాధ్యత మన మీద లేదా? అవునా? ఆ స్థితిలో మన కన్న తల్లిదండ్రులు ఉండొచ్చు, మన భర్త ఉండొచ్చు, మన భార్య ఉండొచ్చు, మన బిడ్డలు ఉండొచ్చు, మన యొక్క పిన్ని బాబాయిలు కూడా ఉండొచ్చు, అత్తమామలు కూడా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సత్యాన్ని వాళ్ళకి చెప్పాలా వద్దా మనం? కాబట్టి ప్రియమైన పిల్లరా, ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుని చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని పూర్తి స్థాయిలో జరిగించిన వారికి ఎవరు? మొట్టమొదటి వ్యక్తి ఇస్కరియోతు యూదా, దేమా, గలతీలోని విశ్వాసులు, పౌలు గారు. అంటే దేవుణ్ణి సంతోషపెట్టే బోధ చేసే ఏ బోధకుడైనా, దేవుణ్ణి సంతోషపెట్టే బోధ వినే ఏ విశ్వాసులైనా. అయితే దేవుడు మనం ఎవరిగా ఉండాలని కోరుతున్నాడైనా పూర్తి స్థాయిలో మరణం వరకు తండ్రి చిత్తాన్ని జరిగించేవారిగా ఉండాలని కోరుతున్నాడా? మధ్యలో కాడి వదిలేసి పారిపోయేవారిగా ఉండాలని కోరుతున్నాడా? ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియ సహోదరి సోదరులారా. ఎండాకాలం ఎండ కాస్తుందని, వర్షాకాలం వాన గుర్తుందని, చలికాలం చలి పడుతుందని దేవుని ఆరాధించడం చాలా మంది మానుతా ఉన్నారు. అనేక పనుబాట్లు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పని మీద బంధువులు వచ్చారని రకరకాల కారణాల చేత దేవుని ఆరాధిస్తున్నారు. వీరందరూ కూడా పూర్తి స్థాయిలో తండ్రి చిత్తాన్ని జరిగించట్లేదు అని మనకు అర్థం కావాలి. కాబట్టి తండ్రి చిత్తాన్ని జరిగించడం అంటే మోకాళ్ళ అనుభవం కాదు,
ఒక 2 గంటలు 3 గంటలు ప్రార్థన చేయటం కాదు. ఇంకా కొంతమంది కన్నీటితో ప్రార్థన చేస్తారు చాలా గొప్పగా. ఎలాగో కన్నీటితో ప్రార్థన చేయటం తప్పు కాదు, అదేం పాపం కాదు. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు నా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి 1 గంట కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తాను అంటే కలవదు. అర్థమవుతుందా? ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఏ పనులు చేస్తున్నావు, ఆ పనులు దేవుని చిత్తాన్ని జరిగించేవా, ఆ పనులు దేవునికి ఇష్టమైనవా కావా అని ప్రతి సెకను పరిశీలన చేసుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు సహోదరి సోదరులారా, పరిశుద్ధ గ్రంథం 3 కాలాలుగా డివైడ్ చేయబడింది. పితల కాలము, పాత కాలము, కృత కాలము. 3 కాలాల్లో ఏ కాలంలో కూడా మోకాళ్ళను ముంచి రాయించలే దేవుడు. ఏ కాలంలో కూడా ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం అంటే మన ఇష్టానుసారంగా జీవించి ఏదో కొద్దిసేపు ఆయనకు ప్రార్థించడము తండ్రి చిత్తాన్ని జరిగించడం కాదు. తండ్రి చిత్తాన్ని జరిగించాలంటే ఆయనకు పూర్తి స్థాయిలో ఆయన యందు విశ్వాసం ఉంచాలి, విధేయత చూపాలి, విధేయత కలిగి ఉండాలి, వినయాన్ని కలిగి ఉండాలి. ఏంటిది? ఏ స్థాయిలో? పూర్తి స్థాయిలో. అంతేగాని దగ్గు జలుబు వచ్చిందని ఆరాధన మానేయటం కాదు. అర్థమైందా? దగ్గు వచ్చింది, జలుబు వచ్చింది, కొద్దిగా చెయ్యి నొప్పి, ఏళ్ళు నొప్పినండి, చిటికి నేను నొప్పి వస్తుందండి అని ఆరాధన మానేస్తే తండ్రి చిత్తాన్ని జరిగిష్టం కాదు. కాబట్టి ఇప్పుడు సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి, తండ్రి చిత్తాన్ని జరిగించడం అంటే ఏందో. ఎందుకంటే నాకే కాదు, మీకు కూడా మీ బంధువుల వద్దకు వెళ్ళినప్పుడు, స్నేహితుల వద్దకు వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటారు, మోకాళ్ళ అనుభవం మీకుందా, దేవునితో గడుపుతున్నావా అని. కాబట్టి దేవునితో గడపటం అంటే ఏందో, తండ్రి చిత్తాన్ని జరిగించడం అంటే ఏందో, ఇదంతా మనం వాళ్ళకి చెప్పాలి. శ్రద్ధగా ఓపిక ఉన్నట్టు మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను.